ఇది శతాబ్దాల క్రితం నాటి మాట. కులాల కుమ్ములాటలు, జాతుల జాతరలు, పేద గొప్ప తారతమ్యాలు ఉద్ధృతంగా ఊపందుకున్న రోజుల్లో నిష్కల్మషమైన భక్తి మాత్రమే భగవంతునికి చేరువ చేసే దగ్గరదారి అని రుజువు చేసిన మహాభక్తుని కథ. నువ్వు నిమ్న కులస్థుడివి, శివదర్శనం కాదు కదా, ఆ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేనివాడివి అన్నవారి కళ్ళు తెరిపించేలా పరమేశ్వరుని భక్తులలో అగ్రగణ్యుడిగా చరిత్రలో నిలిచిపోయిన మహానుభావుని కథ. అంతటి పరమభక్తుడు కాబట్టే సాక్షాత్తు నందీశ్వరుడే పక్కకు తప్పుకుని స్వామి దర్శనం కలిగించాడు. భక్తునికి భగవంతునికి మధ్య ఏ అడ్డంకి నిలబడలేదని నిరూపించాడు. సాక్షాత్తు విఘ్ననాశకుడు ఆ వినాయకుడే ఆ మహాభక్తునితో కలిసి పనిచేసి చెరువు తవ్వాడు. అంతటి భక్తుడు కాబట్టే శివభక్తులలో అగ్రగణ్యులైన నయనార్లలో ఒకడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ మహాభక్తుడే నందనార్. 63 మంది నయనార్లలో నందనార్ను 18వ నాయనార్గా భావిస్తారు. అసలు నయనార్లంటే ఎవరు, వారి చరిత్ర ఏంటి అన్న విషయం గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోనూ ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, వీలైతే చూడండి. సరే, ఇక ప్రస్తుత విషయంలోకి వచ్చేస్తే నయనార్లు అన్ని కులాల వారు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. అయితే దళిత నేపథ్యం నుంచి వచ్చిన ఏకైక నయనార్ ఈ నందనార్ మాత్రమే. భక్త నందనార్ చరిత్ర ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అది చోళరాజ్యం. ఇప్పటి తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కొల్లిదం నదీ తీరంలోని ఆదనూరు గ్రామం. ఆ గ్రామంలో నిమ్నకులంగా పరిగణించబడే పెరియ కులంలో ఒక దళితుడిగా జన్మించాడు నందనార్. నందనారు ఎప్పటివాడు అనేందుకు స్పష్టమైన ఆధారాలైతే లేవు, కానీ 7-8 శతాబ్దాల మధ్యకాలం వాడు అన్నది చరిత్రకారుల అంచనా. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించిన అనాథ నందనార్ డోలు, ఢంకా, యాళ్ లాంటి సంగీత వాయిద్యాలకు పనికొచ్చే పశువుల చర్మాన్ని సమకూర్చడం, చనిపోయిన పశువులను పారవేయడం, శుభ్రం చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారు పెరియలు. ఆ రోజుల్లో ఇలాంటి వారి జీవితాలు ఎంత దుర్భరంగా గడిచేవో మనం చాలా పుస్తకాల్లోనూ చరిత్రలోనూ చదువుకున్నవే. కనీసం భగవంతుణ్ణి కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేని పరిస్థితి. ఊరి చివర వాడల్లో నివసించే బ్రతుకులు. అప్పటి పరిస్థితికి తగ్గట్టుగానే పశువుల చర్మాలు శుభ్రం చేయడం, కలవారి పొలాల్లో పాలేరు పనులు చేసుకుంటూ జీవించేవాడు నందనార్. ఏనాటి పుణ్యఫలమో, దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న తమ తోటివారికి భిన్నంగా నందనార్కి చిన్నతనం నుంచే శివభక్తి అలవడింది. ఎంత భక్తి ఉన్నా ఏం లాభం? ఆనాటి పరిస్థితులను అనుసరించి దళితులు ఆలయంలోనికి వెళ్లడం, భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం అనేది వారికి దుస్సాధ్యమే. కాని శివయ్యను దర్శనం చేసుకోవాలన్న ఆశ నందనార్లో నానాటికి వేళ్ళూనుకుపోతోంది. అది మొక్కై మానై పెరిగిపోతోంది. ఒక్కసారి కళ్ళారా స్వామిని దర్శించుకోవాలని తహతహలాడాడు. ఒకసారి తిరుపుంగూరులోని శివలోకనాథర్ ఆలయానికి చేరుకున్నాడు నందనార్. కాని ఆలయం లోపలికి వెళ్లి తనివి తీరా స్వామిని దర్శించుకునే అవకాశం లేదు కదా. అందుకే కనీసం ఆలయం బయట నిలబడి స్వామిని దర్శించుకుందామనుకున్నాడు. అలా కూడా సాధ్యం కాలేదు. ఆలయం బయట నిలబడి లోపలున్న శివయ్యను దర్శించుకుందామనుకుంటే ఆ శివుని ఎదురుగా ఉండే నందీశ్వరుడు అడ్డుగా ఉన్నాడు. శివయ్య కనబడలేదు. శివభగవానుని చూడలేక దుఃఖంలో పడిపోయాడు నందనారు. అయ్యో స్వామి, మా చేతులతో మేము శుద్ధి చేసిన చర్మాలతో చేసిన ఢంకాలు, బాజాలు, డప్పులు, డోళ్లు నీ ఉత్సవాలలో వాయించడానికి పనికొస్తాయి. నీ ఉత్సవాలలో పనులకు కూడా మేము పనికొస్తాము. కాని నీ దర్శనం మాత్రం మాకెందుకు లేదు స్వామి? నీ ఆలయంలోనికి వచ్చి ఎలాగూ నిన్ను దర్శించుకోలేను. కనీసం బయటి నుంచైనా కళ్ళారా చూద్దామంటే నందిదేవుడు అడ్డుగా ఉన్నాడు నిన్ను కనబడనియ్యకుండా. ఎలా స్వామి అంటూ ఆర్తిగా శివభగవానునికి మొరపెట్టుకున్నాడు. ఆ ఆర్తి పరమేశ్వరుణ్ణి కదిలించింది. ఇంకేముంది, వెంటనే నందికి ఆదేశమందింది. ఆ పరమేశ్వరుడే కరుణించిన తరువాత ఇక భక్తునికి భగవంతునికి మధ్యలో ఎవరడ్డం ఉంటారు? నంది కొద్దిగా పక్కకు కదిలిందట. ఇక్కడ బయట నుంచి చూస్తున్న నందనార్కు చక్కగా స్వామి దర్శనమైంది. ఈ సంఘటనకు రుజువుగా ఇప్పటికీ కూడా శివలోకనాథర్ ఆలయంలోని నంది విగ్రహం
శివునికి అభిముఖంగా కాకుండా కాస్త పక్కకు తొలగి కనిపిస్తుందని చెప్తారు. స్వామిని దర్శించుకున్న నందనార్ సంతోషంతో స్వామిని తలచుకుంటూనే ఆ ప్రాంగణమంతా తిరుగుతూ ఉన్నాడు. ఆలయం లోపలే కాదు, ఈ ప్రాంతమంతా నీ సన్నిధే కదా స్వామి అనుకుంటూ ప్రాంగణమంతా తిరిగాడు. అలా తిరుగుతున్న సందర్భంలోనే అక్కడ ఒక చిన్న నీటి గుంతలాంటి ప్రదేశం కనబడింది. ఇక్కడేంటి ఈ నీటి గుంత అని ఆశ్చర్యపోయి అటుగా పోతున్నవారిని దాని గురించి అడిగాడు. అది ఒకప్పుడు స్వామివారి చెరువు, పుష్కరిణి. దానిని పట్టించుకునేవారు లేక అదలా పూడుకుపోయి పాడుపడిపోయింది అని చెప్పాడా ఆసామి. అయ్యో స్వామి, నీ చెరువుకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? లేదు, ఆ చెరువును అలా ఉండనియ్యను. ఇప్పుడే నీ పుష్కరిణిని బాగు చేస్తాను అని ఆ పనికి పూనుకున్నాడు నందనార్ తనతో పాటు వచ్చిన తన స్నేహితులతో కలిసి. చెరువు తవ్వే పని మొదలుపెట్టాడు. కాని చెరువు తవ్వడమంటే మాటలు కాదు కదా, అంత సులువుగా అయ్యే పని కాదు. అటు చూస్తే తాము పాలేర్లుగా పనిచేస్తున్న యజమానుల దగ్గరికి వెంటనే వెళ్లవలసి ఉంది. అయినా ఈ పని ఎలా అయినా పూర్తి చెయ్యాలని కష్టపడి తవ్వడం మొదలుపెట్టాడు. తన భక్తుడు తన కోసం అంత కష్టపడుతుంటే శివయ్య చూస్తూ ఊరుకుంటాడా? వెంటనే వినాయకుడిని తన ప్రమద గణాలతో సహా పంపాడట. అలా సాక్షాత్తు వినాయకుడే వచ్చి నందనార్కి సహాయం చేసి చెరువు తవ్వాడని ఆలయ చరిత్ర చెబుతోంది. అలా తిరుపుంగూరులో శివలోకనాథర్ ఆలయంలో చెరువు తవ్వి తన గ్రామం ఆదనూరు చేరుకున్నాడు నందనార్. అంతటితో అతడి తపన తీరలేదు. కొందరు సాధువుల ద్వారా చిదంబరంలో నటరాజస్వామి గురించి విన్నాడు. అప్పటినుంచి చిదంబరం వెళ్లి నటరాజస్వామిని దర్శించుకోవాలని తపించిపోయాడు. అయితే అతడి ఈ తపన అటు అగ్రకులస్తులతో పాటు స్వకులస్తులకు కూడా కంటగింపుగా మారింది. అప్పట్లో వాడల్లో బ్రతికే దళితులకు ప్రత్యేకమైన దేవతలు, గ్రామదేవతలు ఉండేవారు. వారిని పూజించడం, సంబరాలు చేసుకోవడం ఆచారంగా వస్తోంది. కాని ఈ నందనార్ మాత్రం శివ శివ అంటూ శివధ్యానంతో ఉండడంతో వాడవారికందరికీ నందనార్ మీద కోపంగా ఉంది. తమ సంప్రదాయానుసారంగా కొలుచుకుంటున్న గ్రామదేవతలను కాకుండా శివారాధనలో ఉండడం వారికి సుతరామూ నచ్చలేదు. తమ సంప్రదాయాలను కాదంటున్నాడని కినుకగా ఉన్నారు. ఇటు చూస్తే అగ్రవర్ణాల వారు కూడా ఒక దళితుడు శివ శివ అంటూ ఆలయంలోకి వెళ్లడానికి, దైవదర్శనానికి ప్రయత్నిస్తాడా అని గుర్రుగా ఉన్నారు. నందనార్ భక్తి ముందు ఈ కోపాలేవీ పనిచేయలేదు. నిరంతరం శివధ్యానం, చిదంబరం వెళ్లి నటరాజస్వామిని దర్శించాలనే తపన, ఇదే అతని మనసంతా నిండిపోయింది. నిరంతరం చిదంబరం వెళతాను, నటరాజస్వామిని దర్శించుకుంటాను అని అందరికీ చెబుతూ ఉండేవాడు. ప్రతిరోజూ ఇలా చెప్పడమే తప్ప వెళ్లడం కనబడిని నందనార్ని తోటివారు ఎప్పుడు వెళతావ్ అంటూ ఎగతాళి చేసేవారు. వాళ్ళడిగిన ప్రతిసారి నాలై పోవెన్ అంటే రేపు వెళ్తాను అనేవాడట నందనార్. అందుకే అతనిని తిరునాలై పోవార్ అంటే రేపు వెళ్లేవాడు అని పిలిచేవారట సాటివారు. ఎలాగైనా చిదంబరం వెళ్లాలని తన యజమాని దగ్గరకు వెళ్లి పనిలో కొన్ని రోజులు విరామమిప్పించమని, చిదంబరం వెళ్లి శివయ్యను దర్శించుకుని వస్తానని అనుమతి ఇవ్వమని వేడుకున్నాడు. ఏంటి? చిదంబరమే? చిదంబరం వెళతావా? శివుణ్ణి దర్శిస్తావా? గుడి మాటెత్తే అర్హత లేనివాడివి ఏకంగా గుడిలోపలికి వెళ్ళి దేవుడినే దర్శిస్తావా అంటూ ఎగతాళి చేశాడా యజమాని. అవునయ్యా, చిదంబరం శివక్షేత్రాలలో చాలా ప్రశస్తమైనదని పెద్దలు చెబుతున్నారయ్యా. అక్కడికి వెళ్లాలని, శివయ్యని చూడాలని నా మనసు కొట్టుకులాడుతుందయ్యా. నాకు అనుమతివ్వండయ్యా, నేను వెళ్తానయ్యా అంటూ బ్రతిమిలాడాడు నందనార్. ఎంత అడ్డు చెప్పినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా చిదంబరం వెళ్లాలన్న తన కోరికను మాత్రం వదులుకోలేకపోయాడు. ఎన్నో విధాలుగా తన యజమానిని బ్రతిమిలాడసాగాడు నందనార్. నందనార్ పదే పదే బ్రతిమిలాడడంతో అతనిని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నాడు యజమాని. సరే అయితే, అలాగే చిదంబరం వెళ్ళు. అయితే నా పొలంలో పంట చేతికొచ్చే సమయం, కోతల సమయం. ఒక పని చెయ్యి, రేపటికల్లా పంటంతా కోసి కుప్పలేసి అప్పుడు వెళ్ళు అన్నాడు. అదే మహాభాగ్యం అనుకుంటూ అలాగేనయ్యా అంటూ ఒప్పుకుని ఇంటికి వచ్చాడు. ఒప్పుకోవడమైతే ఒప్పుకున్నాడు, కాని యజమాని చెప్పిన పని ఎలా చెయ్యాలో నందనారికి అస్సలర్థం కాలేదు. ఎందుకంటే ఒక్కరోజులో పంటంతా ఎలా సిద్ధం చెయ్యాలి? ఇది జరిగే పని కాదు. శివయ్య,
నీదే భారం, నిన్ను చూసే భాగ్యం నాకివ్వవా అంటూ వేడుకున్నాడు. తన భక్తుడి తపన భగవంతుడికి వినపడకుండా ఉంటుందా? అందుకే సాక్షాత్తు ఆ శివుడే కదిలివచ్చాడు అమ్మ పార్వతితో, బిడ్డలతో, ప్రమథగణాలతో. కోతలు కొయ్యడం, నూర్పిళ్ళు తూర్పారబట్టడం అన్నీ చకచక అయిపోయాయి. పంటంతా సిద్ధమైపోయింది. ఇది చూసిన ఊళ్ళో ఎక్కడ చూసినా కలకలం. ఏంటి వింత? ఎప్పుడు ఎక్కడా కనీ విని ఎరగం. ఒక్కరోజులో ఇంత పంటను ఎలా సిద్ధం చేశాడు నందనార్? ఇదంతా ఏదో మాయలా ఉంది. మాయలా కాదు, మాయే. అతడు నమ్ముకున్న ఆ శివయ్య మహిమే ఇదంతా అనుకున్నారందరూ. ఆ మాట అలా అలా వెళ్లి ఊరందరికీ చేరింది. నందనార్ యజమానికి కూడా తెలిసింది. వెంటనే పరుగున వచ్చాడు. నందనార్ గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. నందనార్ని చిదంబరం పంపారు. చిదంబరంలో నటరాజస్వామి కొలువు తీరాడు. పంచభూతలింగాలలో ఒకటి ఆకాశలింగం చిదంబరంలోనే ఉంది. చిదంబరం అనగానే వెంటనే గుర్తొచ్చే మాట చిదంబర రహస్యం. మరి ఆ చిదంబర రహస్యమేంటి? చిదంబర క్షేత్ర చరిత్ర, విశేషాలు, స్థల పురాణం, మరెన్నో విశేషాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోనూ ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇక విషయానికొచ్చేస్తే, శివయ్యా, ఎంత కరుణ చూపావయ్యా అంటూ పరుగు పరుగున చిదంబరం బయలుదేరాడు నందనార్. ఆలయానికి చేరుకున్నాడు. షరా మామూలే. నందనార్ గురించి, అతడి నేపథ్యం గురించి తెలుసుకున్న అక్కడి పూజారులు చిదంబరంలో ఆలయ ప్రవేశం లేకుండా అడ్డుకున్నారు. అయ్యా, అందరికీ నాథుడొక్కడే, ఆ స్వామిని దర్శించడానికి ఈ అడ్డుగోడలెందుకు అంటూ వారితో వాదనకు దిగాడు నందనార్. ఇతడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఆ పూజారులు, సరే అయితే రేపు అగ్నిగుండంలో నడిచివెళ్ళి పునీతుడవై పవిత్రుడవై వెళ్ళి నీ స్వామి భక్తి పవిత్రత నిరూపించుకో. అలా అయితే నువ్వు ఆలయ ప్రవేశం చెయ్యవచ్చు, స్వామిని దర్శించుకోవచ్చు అన్నారు వారు. సరే, ఈ పరీక్షకు నేను సిద్ధం అన్నాడు నందనార్. ఇదంతా స్వామి సంకల్పమే. ఏ కారణం లేకుండా స్వామి ఇలాంటి సన్నివేశం సృష్టించడు అనుకున్నాడు నందనార్. నందా, ఈ పరీక్ష చాలా అన్యాయం. అగ్నికీలలలోకి వెళ్ళి మళ్లీ బతికి బట్టకట్టగలరా ఎవరైనా? నిన్ను చంపడానికే వాళ్ళిలాంటి పరీక్ష పెట్టారు. నువ్వు మీ ఊరు వెళ్ళిపో, బతుకుతావు అని హితవు చెప్పారు కొందరు. అయినా నందనార్ వినలేదు. ఇదంతా ఆ శివయ్య సంకల్పమే. ఇక్కడి నుంచి వెళితే శివయ్యను దర్శించుకునే వెళతాను, లేదంటే ఇక్కడే చచ్చిపోతాను అంటూ అగ్నిగుండం పరీక్షకు సిద్ధపడ్డాడు నందనార్. మర్నాడు అగ్నిగుండం ఏర్పాటు చెయ్యబడింది. నందనార్ ప్రశాంతంగా అగ్నిగుండంలోనికి ప్రవేశించాడు. ఎలాంటి హాని కలగకుండా కడిగిన ముత్యంలా బయటకొచ్చాడు. నందనార్ గొప్పతనం అందరికీ తేటతెల్లమైంది. అతని భక్తికి మోకరిల్లారందరూ. సాదరంగా, సవినయంగా నందనార్ని ఆలయంలోకి ఆహ్వానించారు పూజారులు. నందనార్ ఆనందానికి అంతులేదు. శివయ్యా, నీ దర్శనం కలిగించావా స్వామి అంటూ ఆ నటరాజ సన్నిధికి నడిచాడు. కనులారా నటరాజుని దర్శించుకున్నాడు. ఆ రూపాన్ని అలాగే కళ్లలో నిలుపుకున్నాడు. అలా వెళ్ళి ఆ నటరాజులో లీనమైపోయాడు భక్త నందనార్. భక్తికి కులాలే కాదు, ప్రకృతి కూడా తలవంచాల్సిందే అని నిరూపించుకున్నాడు. ఇంత మహిమాన్వితుడు కాబట్టే శివభక్తులలో అగ్రగణ్యులైన నయనార్లలో ఒకడిగా కొలువబడుతున్నాడు. నందనార్ని కేవలం ఒక శివభక్తునిగానే కాకుండా కులాల అడ్డుగోడలను ధిక్కరించి భగవంతుణ్ణి చేరుకున్న ధీరునిగా కూడా వర్ణిస్తారు. ఇది భక్త నందనార్ చరిత్ర. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్లీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.